హాయ్ అండి. నా పేరు వరుణ కుమారి. నేను వెల్‌నెస్ అడ్వైజర్‌గా వర్క్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ఒక క్లయింట్ దగ్గరున్నాము. ఆ క్లయింట్ మన న్యూట్రిలైట్ సప్లిమెంట్స్ వాడారు. ఆ రిజల్ట్ ఎలా వచ్చిందనేది తన మాటల్లోనే విందాం ఒకసారి. నమస్తే అమ్మా. నా పేరు శ్రీశైల భ్రమరాంబ. నా వయసు 67. మాది చిలకలూరుపేట దగ్గర చిన్న విలేజీ. నేను చాలా రోజుల నుంచి కూడా నాకు మోకాళ్ళు నొప్పులు వచ్చి నడవలేకపోతున్నాను. బాగా పెయిన్ వచ్చి నడవలేకపోతున్నాను. అందువల్ల ఏం చేయాలో ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి పోయినా, ఎన్ని ఆయింట్మెంట్లు రాసినా కూడా తగ్గలేదు. తర్వాత అనుకోకుండా సురేంద్ర గారి దగ్గరికి వచ్చాను. టికెట్ రిజర్వేషన్ కోసం వచ్చినప్పుడు మీరు కనిపించారు. మీరు కనిపించినప్పుడు ఇట్లా సంగతమ్మా అంటే ఇట్లా మెడిసిన్ ఇస్తానమ్మా వాడి చూడండి అని అన్నారు. ఆ తర్వాత మీ దగ్గర తీసుకొని వెళ్ళాను. ఇదే మెడిసిన్. ఈ మెడిసిన్ తీసుకెళ్ళాను. ఈ మెడిసిన్ తీసుకెళ్ళి రోజుకు ఒక టాబ్లెట్ చొప్పున మధ్యాహ్నం పూట వేసుకోవటం మొదలుపెట్టాను. వారం రోజులకే నాకు రిజల్ట్ వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. నడుస్తున్నా కూడా నాకు బాగుంది. అంతకుముందు ఇక్కడ మోకాల దగ్గర బాగా పెయిన్ బాగా వచ్చేదన్నమాట. మన సూదులతో గుచ్చినట్టుగా వచ్చేది. ఇప్పుడు అలాంటివి ఏమి లేవు. తర్వాత మీ సలహా మేర నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత రిపోర్ట్లు చాలా 66 రిపోర్ట్లు ఏమో వచ్చినాయి. వచ్చిన తర్వాత దాంట్లో చిన్న చిన్న కాంప్లికేషన్స్ ఉన్నాయి. వాటికి కూడా మీరు మెడిసిన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఈ మెడిసిన్స్ ఇచ్చారు. మల్టీవిటమిన్ అది ప్రీ డయాబెటిక్ ఉంటే మధునాశిని ఇవి కూడా వాడదామని మీ మాట ప్రకారం నేను మిమ్మల్ని ఫాలో అవ్వాలని నాకు అనిపించింది. అంటే ముందు నమ్మకం అనేది ఉండాలి. ఆ నమ్మకం అనేది నాకు ఫస్ట్ లోనే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఇవి తీసుకెళ్ళి వాడతాను. వాడిన తర్వాత మళ్ళీ నేను హ్యాపీగా మీకు వచ్చి మంచిగా మాట్లాడతాను. మంచిదండి. విన్నారు కదండి. ఇది కాల్షియం అండి. కాల్షియం మనకి ప్రతిరోజు ఫుడ్ లో కావాలి, కానీ ఫుడ్ లో మనకి సరిపడా కాల్షియం అందట్లేదు. అందుకని మనం సప్లిమెంట్స్ ద్వారా కాల్షియం తీసుకోవాల్సి వస్తుంది. జనరల్ గా అంతకు ముందు ఏజ్ లో ఏంటంటే ఒక 60 ఏళ్ళకి 70 ఏళ్ళకి అలా మోకాళ్ళ నొప్పులు వచ్చేవి, కొంచెం గుజ్జు అరిగిపోయేది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏజ్లో ఏంటంటే చిన్నపిల్లల దగ్గర నుంచే కొంచెం ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచే కాళ్ళ నొప్పులు అలా వస్తున్నాయి, మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. అంటే ఫుడ్ లో క్వాలిటీ తగ్గిపోయింది. మన ఫుడ్ లో పోషకాలు అందట్లేదు, కాల్షియం సరిగ్గా అందట్లేదు. అందుకని సప్లిమెంట్స్ అనేవి వాడాల్సి వస్తుంది. క్యాల్మాగ్డి దీంట్లో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, జింక్, మ్యాంగనీస్ అండ్ K2 అన్ని కలిసి ఉంటాయండి. అంటే మన కాల్షియం బాడీ అబ్జర్వ్ చేసుకోవడానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని దీంట్లో కలిపే ఇస్తారు. చాలా బాగుంటుందండి, చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది అంటార్కిటికా, ఆర్కిటికా సముద్రాలు, మహాసముద్రాలు ఉంటాయి కదా, ఆ సముద్రాల్లో అడుగు బాగాన రెడ్ ఆల్గేరియా అనే ఒక ప్లాంట్ నుంచి మెడిసిన్ అనేవి, సప్లిమెంట్స్ అనేవి తయారు చేస్తారు. చక్కగా నేను 3 months కి మీరు ఇచ్చారు. అవునండి. ఈ 3 months వాడిన తర్వాత మీకు ఈ మధ్యలోనే మీకు నా రిజల్ట్ మీకు చెప్తాను. మీకు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ దగ్గర మెడిసిన్ వాడినందుకు, మిమ్మల్ని ఫాలో అవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వయసులో నాకు 67 సంవత్సరాలంటే నడవలేని పరిస్థితుల్లో కూడా మీరు నడిపించారు. ఇంకా ముందు కూడా చాలా హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దాన్ని బట్టి మీరు నాకు మంచి మెడిసిన్స్ ఇస్తారని నేను కోరుకుంటున్నాను. మంచిదమ్మా. అందరూ కూడా ఈ మెడిసిన్స్ వాడండి. దాని గురించి మీరు ఎప్పుడు బాధపడవద్దు. ఎందుకంటే నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. ఈ మెడిసిన్స్ మీరు ఒకసారి టెస్టులు చేయించుకున్నాక ఒక 1000 రూపాయలు 3 నెలలు వస్తాయి. కాల్షియం అవి వాడితే పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఎవరికైనా సరే 70 ఏళ్ళు దాటిన వాళ్ళకి కూడా ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి దెబ్బకు తగ్గిపోతాయి. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. కంపల్సరీ నా మాట మీద నమ్మకం చొప్పున నేను వాడాను కాబట్టి మీరు కూడా వాడి చూడండి. ఒకసారి వాడితే కదా తెలిసేది మీకు. కాబట్టి కంపల్సరిగా ఈ మోకాళ్ళ నొప్పులు ఈ మెడిసిన్ వాడాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నమ్మకం అనేది వచ్చిన తర్వాత ఈ మెడిసిన్స్ తీసుకెళ్తున్నాను, మల్టీవిటమిన్ టాబ్లెట్స్. తర్వాత ఈ షుగర్ ఇప్పుడే నాకు ఎంట్రన్స్ లో ఉంది కాబట్టి ప్రీ డయాబెటిక్ అది ఇవి వాడుతున్నాను. మధునాశిని వాడుతున్నాను. ఈ 2 వాడిన తర్వాత నాకు నమ్మకంతో తీసుకెళ్తున్నాను టాబ్లెట్స్. తర్వాత మీరు ఎవరైనా సరే నా మాట మీద నమ్మకం ఉంచి, మేడం గారి మీద నమ్మకం ఉంచి మీరు తప్పనిసరిగా మీరు ఈ మెడిసిన్స్ వాడాలని, వాడిన తర్వాత రిజల్ట్ మీరు చెప్పాలని నేను మనసారా కోరుకుంటున్నాను. సరే, థ్యాంక్స్ అండి. ఓకేనమ్మా.